కుత్బుల్లాపూర్ జీడిమెట్ల పిఎస్ పరిధిలో ఆర్టీసీ బస్సు మంటల్లో తగలబడింది. షాపూర్ వాటర్ ట్యాంక్ సమీపంలో బస్సు మంటల్లో తగలబడిపోయింది. అయితే బస్సులో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఆగిన బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. లోపల ఎవరైనా ఉన్నారు అంటున్నా. ఘటనపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుష్మిత ఇస్తారు. సుష్మిత, ఆగి ఉన్న బస్సు తగలపడిపోవడం ఏంటి, ఏదైనా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి అక్కడ? సో ఎవరన్నా ఆకతాయిల పనా, లేదంటే ఏం చెప్తున్నారు కారణంగా ఏంటిది మీ దగ్గర ఉన్న ఇన్పుట్స్? ఈసారి జీడిమెట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని షాపూర్ లో ఒక వాటర్ ట్యాంక్ సమీపంలో కూడా బాలనగర్ డీసీపీ ఆఫీస్ లో పార్కింగ్ ఆవరణంలో ఉన్న ఆగి ఉన్న బస్సులో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. అయితే పూర్తిగా కూడా ఇప్పటికే ఫైర్ ఇంజిన్ కూడా చేరుకొని మంటలు ఆరిపినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఇది ప్రైవేట్ ట్రావెల్స్ గా కూడా తెలిసింది. ప్రైవేట్ ట్రావెల్స్ ఉదయం అంతా కూడా తిరిగేసి వచ్చి 11:30 గంటల ప్రాంతంలో కూడా బస్సులో మంటలు ఒక్కసారిగా చెలరేగినట్టుగా తెలిసింది. అయితే వెంటనే స్థానికుల సమాచారంతో కూడా అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అయితే ఆ బస్సుతో ఆగి ఉన్న బస్సుతో పాటు మరో 2 బస్సులు కూడా పక్కనే ఉన్నట్టుగా కూడా తెలిసింది. పూర్తిగా ఏదైతే మంటలు చెలరేగిన బస్సు ఉందో అది పూర్తిగా కూడా దగ్ధమైనట్టుగా తెలుస్తుంది. పక్కన ఉన్న 2 బస్సుల్లో కూడా పాక్షికంగా వాటికి ప్రమాదం జరిగినట్టుగా తెలిసింది. మొత్తంగా కూడా చూసుకుంటే ఇప్పటికే ఫైర్ ఇంజిన్ అక్కడ అధికారులు చేరుకుని చెప్తున్న సమాచారం మేరకు మనం చూస్తే అక్కడ బ్యాటరీ ఏదైతే ఉందో షార్ట్ సర్క్యూట్ కారణంగా కూడా మంటలు చెలరేగినట్టుగా తెలిసింది. అయితే ఆ బస్సులో ఎవరూ లేకపోవడం, ఆ ఓనర్ కూడా దగ్గరలో లేనట్టుగా కూడా తెలిసింది. ఆ ఓనర్ వచ్చిన తర్వాత పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం ఏదైతే ఆర్కే ట్రావెల్స్ అని ఒక ప్రైవేట్ ట్రావెల్స్ ఉంది, ఒక మినీ బస్ అన్నట్టు కూడా చెప్తున్నారు. ఆ మినీ బస్ డ్రైవర్ మాత్రమే ఉన్నారు. వెంటనే మంటలు చెలరేగానే డ్రైవర్ బయటకు వచ్చినట్టుగా తెలిసింది. పూర్తిగా కూడా ఆస్తి నష్టం సంభవించింది, ఎటువంటి ప్రాణ నష్టం లేనట్టు కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అన్నట్టు కూడా తెలుస్తుంది. హరి, ఓకే.